నోవా కట్టిన ఓడ ఎవడు కట్టాడు? నోవానే కట్టాడు. నోవా సొంత చేతులతో కట్టుకున్నాడు ఆ ఓడని. ఆ ఓడ కట్టిన తర్వాత ఆ 8 మందిని ఓడలో వేసేసి బయట వేస్తాడు దేవుడు. లాక్ నోవా చేతికి కూడా కీసివ్వడు, దేవుని చేతిలో ఉంటుంది. బయట ప్రపంచం కొట్టుకుంటూ ఉంటుంది, వాళ్ళని మాత్రం ఆ ఓడలో భద్రపరుస్తూ ఉంటాడు. ఒక్క చుక్క నీరు కూడా ఓడలో రాకుండా భద్రపరుచుకున్నాడు. ఒక్క చుక్క జాయింట్ కూడా రాకుండా భద్రపరుచుకున్నాడు. ఎంత పెద్ద గాలి తుఫాను తండర్ వచ్చినా కూడా ఆ ఓడకు రాకుండా భద్రపరుచుకున్నాడు. ఎందుకు? తాళం చెవు ఆయన చేతిలో ఉంది. ఓడలో ఆయన పైన ఆధారపడి చక్క కూర్చొని భోజనం చేస్తున్నారు. యేసయ్య ఓడలో ఉన్న మీ పరిస్థితి కూడా అంతే సురక్షితముగా, అంతే సమాధానకరముగా. దేవా, నువ్వు ఎప్పుడు తెరుచుకుంటావో తెరుచుకోయా, నేను మాత్రం ఓడలో కూర్చొని నువ్వు తెరిచిన ద్వారం కోసం ఎదురు చూస్తూ ఉంటానయ్యా అని చెప్పే బిడ్డలముగా ఉందాము. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అనుకున్న ద్వారము తెరవబడాలని మీరు కోరుకున్నట్లయితే, మీరు అనుకున్న ద్వారము నీ కోసం తెరవబడాలి, మీరు మీ హృదయంలో ఉన్న వాంఛ నెరవేర్చబడాలి, అది కూడా దేవుని చిత్తంతో మ్యాచ్ అవ్వాలి. నాకు ఈ ద్వారం తెరవబడాలంటే ఒక లిటిల్ సీక్రెట్ రెవల్యూషన్లోనే ఉంటుంది. లిటిల్ సీక్రెట్, ఆయన నామాన్ని తృణీకరింపకుండా, రిజెక్ట్ చేయకుండా, నీ కొలీగ్స్ ఎదుట కానీ, నీ పక్కనున్న బంధుమిత్రులు ఎదుట కానీ, నీ కాలేజ్ మేట్స్ ఎదుట కానీ, ఎవరి దగ్గర కూడా క్రైస్తవురాలుగా తల ఎత్తుకొని తిరిగే దినము నీకు వచ్చినప్పుడు, ఆయన నామాన్ని నువ్వు తృణీకరింపని దినము నీ జీవితంలో వచ్చినప్పుడు, నువ్వు అనుకున్న ద్వారము నీకు తెరవబడుతుందంట. నీ కోసం తెరవబడింది ఏ మేనేజర్, ఏ బాస్, ఏ శాపనార్థాలు పలికే మాంత్రికులు కూడా మూసివేయలేరంట. హల్లెలూయా. ఉదాహరణకి ఐ వెంట్ టు లండన్ అండ్ నేను మెన్షన్ చేసినట్టుగా జావేద్ భాయ్ అని ఇస్ అ ముస్లిం ఫ్యామిలీ అండ్ వెరీ లవింగ్, చాలా మంచి ఫ్యామిలీ. హీఈస్ పాకిస్తానీ అండ్ ఆవిడ యూరోపియన్ అమ్మాయి, క్రిస్టియన్, కానీ ఆయన కోసం ముస్లింగా కన్వర్ట్ అయింది. ముందు క్రిస్టియన్ ఉండేది, తర్వాత కన్వర్ట్ అయింది అనమాట. సో నన్ను చూడగానే ఫస్ట్ ఇలా హగ్ చేసుకొని సలాం అలైకుం, సలాం అలైకుం సిస్టర్ అన్నాను. సో ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, నైస్ టు సీ యు ఆఫ్టర్ లాంగ్ టైం, వెరీ నైస్ టు సీ యు. మనోళ్ళు ఉంటారు ఎవరైనా వచ్చి సలాం అలైకుం అంటే సలాం అలైకుం బాయ్, कैसे हो सब ठीक ठाक. You know, when I see Muslim brothers and sisters, ఒకలాంటి ఎన్వి, అసూయ కలుగుతుంది. ఎంత ధైర్యంగా చెప్తారు వాళ్ళు, అసలు సిగ్గుపడకుండా, ఏం మాత్రము కూడా తప్పు చేస్తున్నామా అని కానీ, అందరి ఎదుట ఏమనుకుంటారని కానీ, మేము మైనారిటీ అని కానీ, లేకపోతే మమ్మల్ని కించపరుస్తే ఏ మాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ దేవుణ్ణి ఎంత ఘనంగా గణపరుస్తారంటే, ఎవరిని కలిసినా, హిందూ సోదరుడైనా, క్రిస్టియన్ సోదరుడైనా, ఏ సోదరుని కలిసినా సలాం అలైకుం బాయ్ कैसे हो. నీ నోటి ద్వారా క్రైస్తవులుగా మనం ఏం చేస్తాం తెలుసా? సలాం అలైకుం బాయ్, సబ్ ఠీక్ ఠాక్. సో యు ఆర్ కన్ఫర్మింగ్ టు దెమ్ దట్ యు అగ్రీ విత్ దేర్ ఫెయిత్. వారి విశ్వాసానికి నువ్వు నమ్ముతున్నావని, వారి విశ్వాసత్వానికి నువ్వు అప్రూవల్ ఇస్తున్నావని, అండ్ యు ఆర్ ఆల్సో స్పీకింగ్ టు హిమ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్, గ్లోరిఫైయింగ్ దేర్ గాడ్. వారి భాషలో ప్రైజ్ ద లార్డ్ అని క్రిస్టియన్స్ చెప్పుకుంటే ఘనత ఏం లేదు. దేర్ ఇస్ నో గ్లోరీ. The glory to the Lord is when you don't deny his name. ఆయన నామము తృణీకరింపకుండా నువ్వు ఉన్నట్లయితే నీకు ద్వారం తెరవబడుతుందని రాస్తుంది. తృణీకరింపకుండా హౌ? అన్యురాల్ని కలిసినప్పుడు వాళ్ళు ధైర్యంగా చెప్తారు వాళ్ళ దేవుళ్ళ పేర్లు. ఏదైనా చెప్పినప్పుడు ఆమేన్, ఐ నో దిస్ విల్ హ్యాపెన్, గాడ్ ఇస్ గుడ్, గ్లోరీ బి టు గాడ్ చెప్తున్నావా? నీ నోటి నుంచి వస్తుందా ఆ ఘనత కలిగిన మాటలు? దేవుని ఆయన చూసినప్పుడు ఈవిడ క్రైస్తవురాలని నిన్ను చెప్తున్నారా? లేకపోతే ఈవిడ ముందు మన దేవుని కనపరచుకోవచ్చురా, మనం చెప్పించచ్చు, ఆ నోట్లో ఏమైనా చెప్పేస్తుంది అని నిన్ను బట్టి వాళ్ళు తక్కువగా మాట్లాడుతున్నారా? రెవల్యూషన్ లో చాలా ప్రొఫెటిక్ గా దేవుడు మాట్లాడతాడు యోహాను ద్వారా. ద్వారాలు ఎవరి కోసం దేవుడు తెరుస్తాడంట? ఆయన నామాన్ని తృణీకరింపని వాడు. when you don't deny the name of the Lord, మనం చూపించుకోవాల్సింది, దేవుని ఘనత చూపించుకోవాల్సింది క్రైస్తవుల ఎదుట కాదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళ ఎదుట కాదు, బైబిల్ పట్టుకోని వాళ్ళ ఎదుట. వారి నోట్ల ద్వారా ప్రైజ్ ద లార్డ్ అనిపించినప్పుడు, that is when you're not denying. నువ్వు చెప్పడానికి సిగ్గుపడితే పక్కన వాళ్ళు ఎలా చెప్తారు? How will they say it? యెషయా గ్రంథము 1:19. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల, ఆయన మాటను నువ్వు వినిన ఎడల, సమ్మతించిన ఎడల, when you obedient to God's word. ఈరోజు చెప్తున్న మాటను మీరు పౌరుషముగా, రక్తము బాయిల్ అయ్యేలా తీసుకొని బయట నువ్వు దేవుని కనపరిచే బిడ్డగా ఆయనకి సాదృశ్యంగా నువ్వు జీవించినప్పుడు ఈ భూమిలో ఉన్న మంచి అంతా నువ్వు తింటావంట.
హల్లెలూయా. మంచి ఉద్యోగం నీ సొంతం అవుతుంది, మంచి భర్త నీ సొంతం అవుతాడు, మంచి భార్య నీ సొంతం అవుతుంది, మంచి కుటుంబం నీ సొంతం అవుతుంది. విరిగిపోయిన మ్యారేజెస్ ఫిక్స్ అయిపోతాయి, విరిగిపోయిన ఉద్యోగాలు ఫిక్స్ అయిపోతాయి, ప్రమోషన్స్ కాదు వ్యాపారాలు మొదలు పెడతావు. ఈ భూమి పైన మంచి, పక్కన వారికి చెప్పండి, భూమి పైన మంచి తింటావని. పక్కన వారికి రోగాలు వస్తాయేమో, నీకు రాదు. పక్కన వారికి కోవిడ్ వస్తే చచ్చిపోతారేమో, నువ్వు చనిపోవు. నువ్వు చనిపోకుండా ఈరోజు ఉన్నావంటే భూమి పైన మంచి నువ్వు తినబోతున్నావు. హల్లెలూయా. సమ్మతించిన ఎడల, when you're obedient to the word of God, దేవుడు చెప్పిన ఈ మాటను మీరు తృణీకరించకుండా మీరు ఉన్నట్లయితే you will not fall onto the bad of the world.